రోజు కోవూరు నియోజకవర్గంలో విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో సీసీ రోడ్లు కోవూరు ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి సీసీ రోడ్లు ఓపెన్ చేశారు. అనంతరం 56 గ్రూపులకు డ్వాక్రా శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ ద్వారా 301 మందికి 3,74,00,000 విలువైన చెక్కును గ్రూప్ సభ్యులకు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో వావిళ్ల టీడీపీ నాయకులు గజమాలతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జన సమూహం బారులు తీరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రశాంతమ్మ నాయకత్వం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు సాయంత్రం నుంచి ఎదురు చూస్తున్నారు నా కోసం. 4 గంటలకు వచ్చాం మేడం. 4 గంటలకు వచ్చాం మేడం. మీకు వాళ్ళకన్నా ముందుడా 4 గంటలు పెట్టారు మేడం. షాప్ చేసుకొని అందరికీ నమస్కారం. ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. ఈరోజు నేను 5:30కి వస్తానని ఇంత లేట్గా వచ్చాను. మీరందరూ నా కోసం ఎదురు చూసినందుకు మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్, అది కూడా కలెక్టర్ గారితో ఉండింది. అది కూడా మన రైతుల కోసం, అలాగే మత్స్యకార సోదరుల కోసం మీ ఇద్దరు మీటింగ్ కాబట్టి ఇంపార్టెంట్ అని నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎదురు చూసేలాగా చేయాల్సి వచ్చింది. మరోసారి నన్ను క్షమించండి. ఈరోజు ఈ వావిళ్ల గ్రామంలో ఇది వరకు కూడా నేను వచ్చాను, ఒక చిన్న రోడ్డు వేసి వచ్చాను. ఆ రోజు మీరు ఈ రోడ్డు చూపించి, అమ్మా మేము 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నాం, మా పిల్లలు స్కూళ్ళకు పడిపోతున్నారు, ఈ దారిన పోయే ఎంతో మంది పెద్దవాళ్ళు పడిపోతున్నారు అని నన్ను అడగడం జరిగింది. ఆ రోజు ఇది తప్పకుండా చేస్తాను అని చెప్పాను. ఈరోజు వావిళ్లలో ఇన్ని పనులు చేసి వాటిని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి నేతలకు, అలాగే వావిళ్ల ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు హరన్న, ప్రభాకర్ అన్న 2 కళ్ళు లాంటి వాళ్ళు ఈ ఊరికి. మీరందరూ వారిద్దరి నాయకత్వంలో ఐకమత్యంగా పనిచేస్తున్నారు కాబట్టే ఈరోజు ఈ వాళ్లలో ఇంత అభివృద్ధి మీరు చూడగలుగుతున్నారు. ఎక్కడైతే నాయకులు కలిసి మెలిసి పనిచేస్తారో అక్కడ ఆ ఊరు అభివృద్ధి ఉంటుంది. ఆ ప్రజలు ఆ అభివృద్ధి వల్ల బాగుపడతారు, బాగుంటారు అని చెప్పి ప్రజలకి మేలు జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మనం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 21 నెల అయింది. ఎలక్షన్ ముందు మనం ఎన్నో చెప్పుకున్నాం, మీకందరికీ ఎన్నో మాటలు ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మీకంతా మేము ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చూపిస్తాము చేసి అని చెప్పి మీకందరికీ మాట ఇవ్వడం జరిగింది. అలాగే సూపర్ 6 పథకాలు మీకు అందిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేస్తున్నాం మనం. ఎందుకంటే 1వ తేదీకంతా అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి వల్ల మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఇవ్వగలిగాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి
తల్లికి వందనం ఇచ్చాం. అదేవిధంగా మీకందరికీ మంది నా కోసం ఎదురు చూసినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మీ వావిలలో మిగిలి ఉన్న పనులు పారిశుద్ధ్యంలో కోవూరు కాన్స్టిట్యున్సీలో వావిల నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో వావిళ్ళ పంచాయతీ 1వ స్థానంలో నిలవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక్కడ ఉన్న మీ అందరినీ చూస్తుంటేనే అర్థమవుతుంది వావిలని ఎంత శుభ్రంగా పంచుకుంటారో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇది నా గ్రామం అనుకొని పనిచేస్తే ప్రతి గ్రామం ఇలాగే ప్రథమ స్థానంలో నిలుస్తుందని నేను తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మీకందరికీ గత 5 సంవత్సరాల నుంచి సర్పంచ్ గా ఉన్న రాజేశ్వరక్కని మనం ఒకసారి సన్మానించుకుందామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కాన్స్టిట్యున్సీలో నేను ఎలక్షన్ ముందు అందరికీ చెప్పాను, ఎక్కడ మంచినీళ్లు లేవు అని చెప్పకూడదు, శ్మశానాలు లేవు అని చెప్పకూడదు, ఇవన్నీ నేను సరి చేస్తాను అని మాట ఇచ్చాను. ఈరోజు సగానికి సగం పైగా శ్మశానాలు సరి చేసుకుంటూ వస్తున్నాం, ప్రతి గ్రామంలో చేస్తూ వస్తున్నాం. అలాగే మంచి వావిళ్ళ పంచాయతీకి సంబంధించి 50 గ్రూప్ 206 మందికి 3,74,00,000 ఇవ్వడం జరిగింది. ఈ ఇయరే అంటే మాకు ఏప్రిల్ టు మార్చికి గీర్ అవుతుంది. ఈ ఏప్రిల్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు మేము ఇచ్చింది ఈ పంచాయతీ వరకు 3,74,00,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చెప్పాను నేను, మహిళలకి అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి. ఈ చెక్ చూస్తే మీకు అర్థమవుద్ది. గత సంవత్సరంలోనే ఒక వావిళ్ళ గ్రామంలోనే పొదుపు మహిళలకి 3 కోట్ల చిల్లర వాళ్ళకి లోన్స్ రావడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇది కొత్త సంవత్సరం కూడా మొదలవబోతుంది. ఇది గత సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళకి అందడం జరిగింది.